మరి మరణం కంటే మనిషి ముందుగా తెలుసుకొనొచ్చిన మాటలు, మనిషి యొక్క మరి మరో బ్రతుకు కావాల్సిన మాటలు కొన్ని తెలియజేయడానికి మేమందరం వచ్చి ఉన్నామండి. ఎందుకంటే మనిషి యొక్క జీవితం ఎంత చిన్నదో మనం చూస్తున్నాం. ఇక్కడ భూమి మీద మనిషి మరి గుర్తింపు కలిగి బ్రతకడానికి మరి ఎన్నో దారులు ఉన్నాయి. అలానా మనిషి ఎవరంటే మరి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మరి బ్యాంక్ బుక్, మరి ఓటర్ కార్డు, మరి పాస్పోర్టు, ఇవన్నీ మనిషికి ఎన్నో రకమైన గుర్తింపులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మరి మనిషి ఎవరనగానే, నువ్వు ఎవరనగానే ఏదో ఒక కార్డు తీసి చూపించి నేను ఫలానా మనిషినని మరి తనకున్న గుర్తింపును మరి మనిషి చూపిస్తున్నాడు. మరి ఏదైనా వేరే దేశాలకు వెళ్ళాలంటే మరి పాస్పోర్ట్ అనేది చాలా అవసరం. ఆ పాస్పోర్ట్ లేకుంటే మరి ఇతర దేశాల్లో ప్రవేశించడానికి వీలుండదు, రానివ్వరు. ఇలాగా భూమి మీద మనిషి మరి తన గుర్తింపును కలిగి ఉన్నాడని అంటున్నాడు. మరి బాగానే ఉంది, కానీ మనిషి యొక్క మరి ఈ గుర్తింపు, మనిషికి కలిగి ఉన్న గుర్తింపు అది ఎంతవరకు వస్తుందంటే కేవలం భూమి మీద ఉన్నప్పుడు వరకు. తర్వాత మరణించిన తర్వాత ఆ మనిషికి మరి సమాధిలోకి వెళ్ళిపోతాడు, మట్టిగా మారిపోతుంది. మరి ఎవరు కూడా ఆ మనిషిని గుర్తించరు. మరి దేవుడు ఏమంటున్నాడంటే మరణించిన తర్వాత కూడా ఇంకో జీవం ఉంది, ఇంకో జీవితం ఉంది. ఆ జీవితానికి కూడా మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మరి అక్కడ కూడా ఒక గుర్తింపు అవసరం ఉందని దేవుడు అంటున్నాడు. మరి ఎటువంటి గుర్తింపు అండి? భూమి మీద అయితే పలు విధాలైన గుర్తింపులు ఉన్నాయి. మరి మరణించిన తర్వాత మనిషి శరీరము మట్టికి చేరిపోతుంది. అలాంటి శరీరముతో మరి మనిషి మరణించిన తర్వాత మరి ఆత్మకు ఎటువంటి గుర్తింపు ఉంటుందని అడగవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు మనిషి యొక్క క్రియలు, మనిషి చేస్తున్న పనులను బట్టి మరి దానికి గుర్తింపు వస్తుందని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు గనక మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడే మనందరినీ సృష్టించాడు. కాబట్టి మరి ఆయన ఉన్న రాజ్యములో మనం కూడా ప్రవేశించాలంటే అటువంటి పవిత్రతను, పరిశుద్ధతను దేవుడు మరి మనుషులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ పవిత్రత, పరిశుద్ధత ఎలా వస్తుందంటే మరి దానికి ఒక పవిత్రుని యొక్క రక్తము ద్వారా పాప ప్రక్షాళన అనేది జరగాలండి. మరి ఎలా పాప ప్రక్షాళన జరగాలంటే మనిషి భూమి మీద మరి తల్లి గర్భములో దేవుడు మనిషిని పవిత్రుడిగా, యథార్థవంతుడిగా పుట్టించాడని బైబిల్ చెబుతుంది. అలా యథార్థవంతుడిగా పుట్టిన మనిషి ఏం చేస్తున్నాడంటే తాను పెరిగే ఒక సమాజంలో పాపం పొంచింది కాబట్టి ఆ పాపాన్ని మరి పెరిగే క్రమంలో, మనిషి జీవించే క్రమంలో ఒక పాపిగా మారిపోతున్నాడు. ఎన్నో విధాలైన పాపాలు ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇలా పాపంతో మరణించిన మనిషికి మరి రెండవ మరణం అనేది మరి ప్రాప్తిస్తుందని బైబిల్ చెబుతుంది. ఆ రెండవ మరణమే నరకం, అగ్నిగుండం ఉంది. మరి మన పెద్దలు, మన పితరులు మంచి పనులు చేసిన వారికి స్వర్గము, తప్పు పని చేసిన వారికి నరకం అని ఎన్నో రకాలుగా మనం చూసాము, విన్నాము. మరి వాటి నుండి తప్పించుకోవాలంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక మరి మనము కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆయన ఏం చేశాడంటే మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆయన వలె ఎలా పరిశుద్ధులుగా బ్రతకాలనే ఒక మార్గాన్ని ఏర్పరిచారు. అందుకే బైబిల్ అంటుంది క్రీస్తు యేసునందలే విశ్వాసము వల్ల మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. మరి దేవుని కుమారుడుగా మనము ఉంటేనే, ఆ దేవుని యొక్క కుమారుడు అనే గుర్తింపు ఉంటేనే మనము మరణము తర్వాత యొక్క జీవితాన్ని మనము మరి పొందగలము. అందుకే బైబిల్లో ఏమంటుందంటే రక్షణ మరి ఎవరి వలనను కలగదు, ఆకాశము క్రింద మనుష్యులకు ఇవ్వబడిన మరి ఏ నామమందును రక్షణ లేదంటున్నాడు. మరి కేవలం యేసుక్రీస్తు అనే నామం ద్వారా మరణించిన తర్వాత రక్షింపగలడు అని మరి బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే
మరి ఆయన మరణించి తిరిగి 3వ దినం లేచాడు. మనమందరము చేసిన పాపాల కొరకై ఆయన శిక్షను అనుభవించాడు. మరి ఆయన పరిశుద్ధుడుగా ఉండి ఒక పాపిగా ఆయన మరణించి మరి మరలా పరిశుద్ధుని వలె ఆయన తిరిగి లేచాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తు మరి ఆయన మీద నమ్మకం ఉంచుతారో మరి వారికి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ద్వారా ఒక గుర్తింపును మరి బైబిల్ ఇస్తుందని చెప్తుంది. అందుకే మరి దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారుని గలవానికి జీవము గలదు, దేవుని కుమారుని లేని వానికి జీవము లేదు. మరి ఆయన యందే మనకు నిత్య జీవం అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. మనం ఒక యాత్రికుల వలె, భూమి మీద ఒక ప్రయాణికుల వలె మనం వచ్చాము. ఇదే శాశ్వతమని బ్రతికితే అది మన మూర్ఖత్వం. ఎందుకంటే మనకంటే ముందు వారు ఇలా బ్రతికిన వారే, కానీ ఈరోజు ఈ ఊర్లో మనకంటే మీకంటే ముందుగా బ్రతికున్న వారు ఈరోజు ఉన్నారంటే లేరు. రేపు మన పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి మనకు మరణం రాకముందే దేవునిలో ఒక గుర్తింపు అనేది మనం కలిగి ఉండాలి. మరి ఆ రాజ్యానికి మరణించిన తర్వాత వెళ్ళాలంటే మరి మనలో ఉన్న పాపాన్ని, మన కులమో మతమో మన ఇంటి పేరు ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని, మన తప్పుడు ఆలోచనలను మనం మార్చుకొని దేవుడు